రేవంత్ రెడ్డి గారి పాలనకు ఒక మచ్చుతునుక మొన్ననే పత్రికల్లో వచ్చింది. రేవంత్ రెడ్డి గారి పాలన అంటే ఇందిరమ్మ రాజ్యం, ఇందిరమ్మ పాలన, ప్రజా పాలన అని చాలా గొప్పగా చెప్తారు. ప్రతి దానికి ఒక మహిళను ఇందిరాగాంధీ గారిని ముందు పెడతారు. ఆ పేరును వాడుకొని అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి గారిని మాత్రం మహిళల్ని గౌరవించాలన్న ఇంగిత జ్ఞానం, మహిళల్ని గౌరవంగా చూసుకోమంటే మేమేం నిన్ను మమ్మల్ని పీటలేసి కూర్చోబెట్టమనట్లేదు. మాకుండే ప్రోటోకాల్ ప్రకారం వారికి ఉండే హక్కు అది. మరి దాన్ని మాత్రమే కాపాడమని, దానికి మాత్రమే రక్షణ ఇవ్వమనంటే అక్కడ కూడా సోయలేదు. ఒకవైపు మహిళ పేరు చెప్పి అధికారంలోకి వస్తారు, ఆమె పేరు మీద పాలన సాగుతుంది అని చెప్తారు. కానీ ఇక్కడేమో మహిళలకు రక్షణ లేదు. మహిళలకే కాదు, రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు ఎక్కడున్నా కూడా ఇదే తీరును అవలంబిస్తున్నారు. ఇన్ని రోజులు మీరు కొత్తగా వచ్చిరు, ఏదో కొత్తగా పెత్తనం వచ్చింది 4 రోజులు, మరి మేము సహించాం. కానీ రాబోయే రోజుల్లో ఇలాంటి ఘటనలు పునరావృతమైతే తప్పకుండా అక్కడ దానికి బాధ్యులైన కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, వారికి సరైన రీతిలో బుద్ధి చెప్పే విధంగా మేము తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ మేము పనిచేస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి నేను ఇందాక అన్నట్టు ఇందిరమ్మ అధికారంలోకి రాగానే ఇందిరమ్మ ఇండ్లు అన్నారు. ఇందిరమ్మ ఇండ్లు పూర్తి అయినట్టు రేషన్ కార్డులకు పోయిండు. కానీ ఇందిరమ్మ ఇండ్ల గతి ఏందో నిన్ననే పేపర్లలో వచ్చింది. ఈ రాష్ట్రంలో 4 లక్షల ఇండ్లు ఇస్తున్నాం, ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్లు ఇస్తున్నాం. ఎవరైనా పరపతి ఉండి కొంచెం పెద్ద నోరు ఉంటే వాళ్ళకి కొంచెం ఎక్కువ ఇచ్చుకున్నారు. ఇదంతా పేపర్ల మీదే చూస్తాం. కానీ మొన్నటి వరకు వాళ్ళు పూర్తి చేసిన ఇండ్ల సంఖ్య 2 మాత్రమే. రెండో గృహ ప్రవేశం అయిందని చెప్పిండ్రు. అంటే 4 లక్షల ఇండ్లు 20 నెలల్లో మీరు 2 పూర్తి చేసిందంటే మీ పాలన ఎంత గొప్పగా ఉందనే దానికి ఈ 2 ఇండ్లు పూర్తి చేసుకోవడమే నిదర్శనం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.